అమెరికాలో విమాన ప్రమాదం అయితే చోటు చేసుకుందనే చెప్పాలి. ఇక పూర్తి డీటెయిల్స్లోకి వెళ్తాం. దీనికి సంబంధించి నార్త్ కరోలినా అనే ఏరియాకి చెందిన అక్కడైతే ఏదైతే విమానం టేక్ ఆఫ్ అవుతున్న సమయంలో, దట్టు ఒక ప్రైవేట్ విమానం టేక్ ఆఫ్ అవుతున్న సమయంలో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. దాంట్లో ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళందరూ సజీవ దహనం అక్కడికక్కడే అయిపోయారు. దీనికి సంబంధించి కూడా అక్కడ ఎవరైతే మృతుల సంఖ్య ఎక్కువగా పెరుగుతున్న నేపథ్యంలో కూడా ఒకే కుటుంబానికి చెందిన ఎవరైతే గ్రీన్ రేసర్ అనే ఒక కుటుంబంలో ఉన్న అంటే అమెరికన్ గ్రీన్ రేసర్ అనే ఒక వ్యక్తి, అందులో 4 కుటుంబ సభ్యులు వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్యతో సహా వాళ్ళు అక్కడికక్కడే సజీవ దహనం అయింది. అసలు చూడండి ఎంత దారుణ ఘటన ఇది, మనం అసలు మాటలతో చెప్పుకోలేము. అంత దారుణ ఘటన అనే చెప్పాలి. ఎందుకంటే ఒక కుటుంబానికి చెందిన 4 వ్యక్తులు అక్కడికక్కడే సజీవ దహనం అవ్వడం అసలు చాలా వరకు ఇదొక పూర్తి స్థాయి బాధ అనే చెప్పాలి. అసలు ఒక ప్రైవేట్ వాహనం ఏదైతే ఉందో, ఒక ప్రైవేట్ ఫ్లైట్, దీనికి సంబంధించి ఒక చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల అది అక్కడికక్కడే కుప్పగూలిపోవడంతో ఆ టేక్ ఆఫ్ అవుతున్న సమయంలో అలా ఒక భారీ ప్రమాదం చోటు చేసుకోవడంతో అందరూ అక్కడికక్కడే సజీవ దహనం అవ్వడం వల్ల చాలా వరకు పూర్తి స్థాయి బాధ అనేది వ్యక్తం చేస్తున్నారు అమెరికా వాసులంతా కూడా. ఒక్కసారిగా ఈ ప్రమాదంతో వాళ్ళందరూ షాక్ గురయ్యారని చెప్పొచ్చు. ఆ ఫ్లైట్లో దాదాపుగా 2 నుంచి 300 ఒక చిన్న ఫ్లైట్లో 2 నుంచి 300 దాకా ఉన్న ప్రయాణిస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సజీవ దహనంతో వాళ్ళ కుటుంబ సభ్యులంతా ఒక్కసారి కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇంకా మంటలు చెలరేగుతున్న పరిస్థితి కూడా అక్కడ కనిపిస్తుంది. మీరు హిట్ టీవీ స్క్రీన్ పైన ఆ విజువల్స్ అన్ని చూస్తున్నారు. మంటలు ఒక్కసారి భారీ ఎత్తున రావడంతో చాలా వరకు వాళ్ళందరూ సజీవ దహనం అయిపోయారు. ప్రస్తుతం అయితే ఆ మృతదేహాలను అన్ని వెలికి తీసే పరిస్థితిలో అక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిసి తమ సర్వశక్తులా ప్రయత్నిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి కూడా చాలా వరకు ఇండియాలో ఇలాంటి ప్రమాదాలు చాలా వరకు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం ఇప్పుడు విదేశీయాల్లో అంటే ఏదైతే అమెరికా ఉందో చాలా వరకు ఒక పెద్ద కంట్రీ అది అని చెప్పుకోవచ్చు. సో అలాంటి ఏరియాలో ఇలాంటి ఒక చిన్న ఫ్లైట్ ప్రమాదం వల్ల, ఒక చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల అంత పెద్ద ప్రమాదం జరిగిందంటే చాలా వరకు పూర్తి స్థాయి బాధలు అనేది వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక అమెరికా సంబంధించి కూడా చాలా వరకు అంత పెద్ద అమెరికన్ రైసర్ గ్రీన్ అనే ఒక అంత పెద్ద వ్యక్తి, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అక్కడికక్కడ మృతి చెందడం, చాలా వరకు ఒక 4 ఒకే కుటుంబంలో ఒక 4 వ్యక్తులు మృతి చెందడం అనేది చాలా వరకు పెద్ద ఎత్తున బాధ కలిగించిన పరిస్థితి అని కూడా చెప్పాలి. అండ్ మోర్ ఎవర్ దీనికి సంబంధించి కూడా ఫ్లైట్ ప్రమాదాలను ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయి. ఎవరైతే ఫ్లైట్కి సంబంధించి సిబ్బంది ఉన్నారో వాళ్ళందరూ కూడా అటు ఏరోస్టర్స్ కావచ్చు, లేకపోతే వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓవరాల్ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ అసలు ఫ్లైట్ ఎలా ఉంది, ఏం చేస్తే అసలు ప్రయాణికులు ఎలా ఏర్పడతారు అనేది కూడా చాలా వరకు ఒక కఠినంగా చర్యలు తీసుకోవాలి వాళ్ళపైన అని చెప్పేసి అయితే చాలా వరకు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాకపోతే ఒక ప్రైవేట్ సంస్థ నడిపించినట్టు, ప్రైవేట్ కావచ్చు లేకపోతే గవర్నమెంట్ ఫ్లైట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇవన్నీ కూడా సవ్యంగా నడిస్తేనే వాళ్ళ ప్రాణాలని, ఎందుకంటే ఇటు బస్సు ప్రమాదాలు కావచ్చు, లేకపోతే ఫ్లైట్ కావచ్చు, లేకపోతే చాలా వరకు రోడ్డు ప్రమాదాలు అనేది ఎక్కువగా జరగడం వల్ల చాలా వరకు ప్రజల్లో ఒక భయం అనేది ఎక్కువగా మారిందని చెప్పాలి. రోడ్డు ప్రమాదాలు అయితే ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూడా ఇటు ఫ్లైట్ ప్రమాదాలు కూడా ఇట్లనే ఉండడంతో చాలా వరకు ప్రజలు ప్రయాణించడానికి కూడా చాలా ఇబ్బందిగా మారింది. అండ్ దట్టు భయంగా వాళ్ళు ప్రయాణిస్తున్న అవసరం అయితే ఈరోజు ఏర్పడిందని చెప్పాలి. అండ్ మోర్ ఎవర్ ఇప్పటి వరకు అయితే అక్కడ ఉన్న పరిస్థితిలో ఆ ఏరియాకి సంబంధించి ఏదైతే నార్త్ కరోలినాలో ఆ ఫ్లైట్ ల్యాండ్ అవుతున్న సమయంలో అది ఒక్కసారిగా పేలిపోవడంతో అసలు ప్రజలందరూ కూడా ఉక్కిరి బిక్కిరి అయిపోయారు. సజీవ దహనంగా అక్కడ మృతదేహాలు ఎవరైతే ఉన్నారో అసలు ఎవరు అనేది కూడా వెలికి తీయాల్సిన అవసరం ఈరోజు ఏర్పడింది. సో ప్రస్తుతం అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మృతదేహాలను బయటికి తీస్తున్నారు. అండ్ మోర్ ఎవర్ ఇప్పటి వరకు అయితే చాలా వరకు మృతదేహాల సంఖ్య పెరుగుతుందే తప్ప అసలు తగ్గట్లేదు. చాలా వరకు పెద్ద ఎత్తున మంటలు అయితే చెలరేగుతున్నాయి. పెద్ద పొగలు కూడా అక్కడ రావడం అయితే జరుగుతుంది. మరి ఎవరెవరు దేనికి సంబంధించి మృతదేహాలను వెలికి తీసిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పచెప్పాల్సిన పరిస్థితి ఈరోజు అక్కడ ఏర్పడింది. ఇప్పుడు అనిల్తో శ్వేతంగర్, హిట్ టీవీ, హైదరాబాద్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.